పాట సంఖ్య 85. పాట సంఖ్య 85, పాత పాట పుస్తకంలో 83. 85, 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పాప జగన జన్మించితివి, పేద గృహన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి, దారికి చేర్చితివి, దారికి చేర్చితివి, దారికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం.
విధాల పోనట్టి నాదు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరుగము నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. 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 యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడేదం. పాట సంఖ్య 175, 173. 175, 173. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై తనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై తిగ నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మాస్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మాస్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా
ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు, పోర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, పోర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. కొత్తగా చేర్చబడిన పాటలో 7వ పాట. కొత్తగా చేర్చబడిన పాటలో 7వ పాట. ఉండండి, అట్లే ఉండండి. పగలేదంట, లూజ్ అయ్యి అట్లే అన్న పడుకోబెట్టండి. పాట సంఖ్య 7. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్న, జీవిత రాజాయెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్న, జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమమూర్తి. విశ్వమంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను.
ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందేదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతో జీవించేదన్. ప్రభువుతో లోకము జయించేదన్, ఆయనతో జీవించేదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలన్ పోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవము సగెన్. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవము సగెన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్న, జీవిత రాజాయెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్న, జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. అందులోని కొత్తగా చేర్చబడిన పాటలు 10వ పాట. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను
రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు ఓదార్చినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు ఆఖరి బొట్టు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు
చేసిన మేలు. చేయండి. మనకి ఈ యొక్క వార్షికోత్సవ కూడికలకి మనకి ఇవ్వబడిన అంశం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15 అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 15 అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిల్చుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించేతిని. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మన కొరకే దీవించినట్లు వ్యవసాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాసనకు వస్తుంటున్నాం దేవ. మరి యొక్క ప్రభుదినంలో మరొకసారి నీ ప్రేలంగా మేమందరం ఇట్లు నీ పాసని దానిలో చేరొచ్చ గొప్ప ధన్యత ఇచ్చినారు. ఆరాధనలో ప్రభా మెట్టుకు మరొకసారి ప్రభా సంఘంగా మేమందరం కలిసి ప్రభా మెట్టుకు దయచేస్తూ వచ్చింటున్నారు. ఈ సమయం మాకు ఇంత ఆశీర్వాదకరంగా చేయండి. చేరొచ్చిన పరిశుద్ధులందరిని బట్టి వందనాలు. నా అమూల్యమైన ప్రస్తుతమైన సమయంకై వార్షికోత్సవ కూడికలను సమయంకై మీకు వందనాలు. చేరొచ్చిన సమస్త పరిశుద్ధులను బట్టి మేము స్తుతిస్తూ సంఘంలో మీరు కలిగిన ఆ దయా సంకల్పము దినంలో సంవత్సరంలో జరుగుతుండగా మీరు నెరవేర్చుకొని మీరు మహిమ పొందమని ప్రభా ఈ లేఖనాన్ని మా కొరికి ఆస్వాదించమని ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించుట్లో మీరు సహాయం చేయమని మా మధ్య మీరు ఉండమని రమణ ఆకాశం దయచేయమని నన్ను మమ్మల్ని మీ నిబంధన పక్షం తెచ్చుకుంటూ చని బాగా మా కొరికే దీవించి మాతో మాట్లాడమని ఆత్మతో సత్యంతో హృదయ మార్మల్ని ఆరాధించే గొప్ప కృపను ధన్యతను మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి కనికరం దయన కృపను కోరుకుంటూ ప్రార్థించి అల్పుణ్ణి అయోగ్యుని ఎన్నికలేని వాడిని జ్ఞాపకం ఉంచుకోనమని మీరే నీ ప్రజలతో మీరు మాట్లాడమని నూతన పరచమని నింపమని బయటకు మీ నామ మహిమార్థమైనటువంటి పాత్రగా మీ చిత్తం నెరవేర్చే పాత్రగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని బయటకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో బయటకు ఈ పెదవులను తాకమని ఈ స్వరపేటకి తాకమని బయటకు మీ యొక్క పుటం వేయబడిన ప్రస్తుతమైన బయట మంటి మూతలో పుటం వేయబడిన వెండి కంటే 7 మార్లు పుటం వేయబడిన వెండి కంటే ఎంతో పవిత్రమైనటువంటి మీ మాటలను ఉచ్చరించడానికి కావాల్సిన వాక్శక్తిని బెంగళ తన నింపుదలని మీరు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి దీని మన సత్యంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఉదయకాల ప్రభుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. ఆరాధన దేవుడు మనకేమైతే చేసి ఉంటున్నాడో, దేవుడు మనకేమై ఉన్నాడో దాని గురించి తెలియజేసేది అది ఆరాధన. కాబట్టి ఏమై ఉన్నాడు దేవుడు, వాట్ గాడ్ ఈస్ ఫర్ అస్, దేవుడు మనకి ఏమైనాడు అనేది చాలా ప్రాముఖ్యమైన. బి ఏ ట్రూ వర్షిప్పర్. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోకుండా మనం నిజమైన ఆరాధికులుగా మనం ఉండలేం. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి. యు మస్ట్ నో గాడ్ హూ ఇస్ ఇన్ఫినిట్. మన ఊహకు మించినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి.
కాబట్టి మన గ్రాహ్యమునకు మించినటువంటి దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. హౌ కెన్ వి నో ఇన్ఫినిట్ గాడ్? మరి ఊహకు మించినటువంటి దేవుణ్ణి మరి మనం ఎట్లా తెలుసుకోగలం అంటే ఆయన ఆత్మ ద్వారా మనం తెలుసుకోగలం. వీ కెన్ నో గాడ్ త్రూ హిస్ స్పిరిట్. కాబట్టి ఆ ఊహకు మించినటువంటి, మన తలంపుకు మించినటువంటి మరి ఇన్ఫినిట్ గాడ్ అంటే మనం తెలుగులో ఏమంటారు మరి మరి అంత గొప్ప దేవుణ్ణి మరి ఎట్లా తెలుసుకోగలం? బుక్స్ ద్వారా తెలుసుకోగలమా? లేకపోతే ఇంకా దేని ద్వారా తెలుసుకోగలము? వీ కెన్ ఓన్లీ నో ద ట్రూ అండ్ ఇన్ఫినిట్ గాడ్ త్రూ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారానే ఆ గొప్ప దేవుణ్ణి మనము తెలుసుకోగలం. అందుకే దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకుంటూ కొరకై తన ఆత్మను మనలో సంచకరువుగా అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన మనకు సంచకరువుగా అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా మనం ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే తెలుసుకోగలుగుతున్నాము. వీఆర్ ఏబుల్ టు నో ద ఇన్ఫినిట్ గాడ్ త్రూ ద స్పిరిట్ విచ్ డ్వెల్లెత్ ఇన్ us. కాబట్టి అందుకే యోహాను సువార్తలో మరి సమరయ స్త్రీతోటి ప్రభు చెప్పినప్పుడు ప్రభు ఒక మాట చెప్పినారు అక్కడ. మరి ఏమని చెప్పినారంటే, మరి మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. దేన్ని ఆరాధిస్తున్నారంట? మీరు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. అయితే మేమైతే మాకు తెలిసిన దానిని ఏం చేస్తున్నాము? చదవండి ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 21-22 వచనాలు. అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ వారు ఆరాధిస్తుంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ సమరస్తితోటి, మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. కాబట్టి విత్ నాలెడ్జ్, విత్ ఫుల్ అండర్స్టాండింగ్ యూ మస్ట్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి సంపూర్ణ గ్రహింపుతో, సంపూర్ణ జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి సంపూర్ణ గ్రహింపు లేదు, కానీ ఆరాధించడానికి వచ్చినాడు. ఆయనకి దేవుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు లేదు. మరి అయినా కూడా దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటి మరి యొక్క ఆశ తన హృదయంలో ఉండవచ్చు. అందుకే దేవుని ఇంటికి వచ్చినాడు ఆరాధించడానికి. చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 26-27 వచనాలు. ప్రభుదూత యెరూషలేము నుండి గాజాకు పోవాలని మార్గమును కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అది లేచి వెళ్ళెను. అప్పుడు మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చిండెను. అది తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుని చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్తో, నువ్వు రథం దగ్గర పోయి దాన్ని కలుసుకోమని చెప్పను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అది ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఒక ఆరాధికుడిని మనం చూస్తుంటున్నాం. హియర్ వి సీ ఎన్ వర్షిపర్. ఈ ఆరాధికుడికి గ్రహింపు లేదు. ఏం లేదండి, ఈ ఆరాధికుడికి ఏం గ్రహింపు లేదు. ఈ ఆరాధికుడికి ధనంను ఎట్లా, దేనికి ఎంత వాడాలో గ్రహింపు ఉంది. ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను ఎట్లా కాపాడాలో, he has the knowledge of how to
లీడ్ ద ఎకానమీ ఆఫ్ ఏ కంట్రీ, ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని మరి ఎట్లు జాగ్రత్తగా నడిపించాలో, ఆర్థికంగా మరి నష్టాలు లేకుండా ఎట్లు మేలుకరంగా ఎట్లు దేశము మరి కరువులో లేకపోతే క్షామంలో లేకపోతే మరి చిక్కుకోకుండా ఎట్లా నడిపించాలో ఆ జ్ఞానం. హీ హ్యాజ్ ఎ ఫినాన్షియల్ నాలెడ్జ్ హౌ టు లీడ్ ఏ కంట్రీ. ఒక దేశాన్ని ఆర్థికంగా ఆర్థికంగా బలమైన దేశంగా నడిపించే జ్ఞానం. బట్ దిస్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ లివింగ్ అండ్ ఎ ట్రూ గాడ్. అయితే ఈ వ్యక్తికి జీవం కలిగినటువంటి దేవుని గురించినటువంటి గ్రహింపు లేదు. అందుకే ఇప్పుడు అయితే దో హీఈస్ లెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ట్రూ గాడ్, అబౌట్ ఎ ట్రూ గాడ్, జీవం కలిగిన దేవుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు లేకపోయినప్పటికీ హీ హ్యాస్ అ డిజైర్ టు వర్షిప్ ద గాడ్, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆశ ఈయనకుంది. అయితే హీ హాజ్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ఫార్ కంట్రీ, ఎంతో దూర దేశం నుంచి వచ్చినాడు దేవుని ఇంటికి ఆరాధించడానికి. అయితే ఆరాధించి ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఐతోపియుల రాణి అనే కందకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోపియుడైన నపుంసకుడు అది ఆరాధించుటకు యెరూషలేమునకు ఆరాధించడానికి వచ్చినాడు. ఆరాధించినట్టు వెళ్ళిపోతున్నాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ వర్షిప్. అయితే ఈ ఐతోపియుడి యొక్క ఆరాధన వలన దేవుడు ఏం సంతోషంగా సంతృప్తిగా లేడు. ఇఫ్ గాడ్ ఈజ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ మ్యాన్స్ వర్షిప్, గాడ్ వుడెంట్ హ్యావ్ సెంట్ ఫిలిప్. దేవుడి యొక్క ఐతోపియుడి యొక్క ఆరాధన ద్వారా ఆనందించి ఉంటే, సంతోషించి ఉంటే, తృప్తి చెంది ఉంటే దేవుడు ఫిలిప్ని పంపేవాడే కాదు. దెర్ ఈజ్ నో రీజన్ ఇన్ సెండింగ్ ఫిలిప్ టు దిస్ ఇథియోపియన్ యూనిక్. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఈ వ్యక్తి యొక్క ఆరాధన ద్వారా సంతృప్తి చెందలేదు. బికాస్ హీ డజంట్ నో fully about the true and the living God. He doesn't have an experience of the Spirit of God. He doesn't have an experience of knowledge of God. దేవుని యొక్క జ్ఞానం గురించి, దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి గ్రహింపు ఈ వ్యక్తికి లేదు. కాబట్టి దేవుడు ఈ యొక్క అసంపూర్ణమైనటువంటి ఆరాధికుణ్ణి నిజమైన ఆరాధికుణ్ణి చేయాలనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? దేవుడు ఈ అసంపూర్ణమైన ఆరాధికుణ్ణి ఏం చేయాలనుకున్నాడు? దేవుడు నిజమైన ఆరాధికునిగా చేయాలనుకున్నాడు. అందుకే సమరయ స్త్రీతో చెప్పినాడు. ఏం చెప్పినాడు ప్రభు? ఒక కాలం వచ్చుచున్నది. ఏం కాలం అంటది? దేవుణ్ణి ఆరాధించే కాలం. ఎట్లా ఆరాధిస్తారంట ఆ కాలంలో? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏం చేస్తారంట? ఆరాధించు కాలము వచ్చుచున్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం 23 యోహాను సువార్త 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ని ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు. కాబట్టి మనం చూస్తున్నారు ఆత్మతో సత్యంతో ఆరాధించి యథార్థంగా ఆరాధించేటువంటి వారు దేవుడు యథార్థమైన ఆరాధికుల్ని కోరుతుంటున్నాడు. కపటమైన ఆరాధికుల్ని కాదు, అసంపూర్ణమైన ఆరాధికుల్ని కాదు, దేవుని గురించినటువంటి సంపూర్ణ గ్రహింపు లేక ఆరాధించే ఆరాధికులు కాదు, దేవుడు అంటే భయం లేకుండా ఉండేటువంటి ఆరాధికులు. మరి దేవుడు అంటే భయం లేదు కానీ ఆరాధన చేయాలనేటువంటి ఆశ ఉంది చాలామంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడి అంటే ప్రేమ లేదు కానీ దేవుడిని ఆరాధించాలనేటువంటి ఆశ అయితే చాలామంది. మరి ఇటువంటి వారంటే దేవుడు అంటే భయం లేకున్నప్పటికీ ఆరాధించే వారంతా ఎవరు? అసంపూర్ణమైన ఆరాధికులు. దేవుడి అంటే ప్రేమ లేకుండా ఆరాధించేవారు ఎవరు? నిజమైన ఆరాధికులు కాదు, యథార్థమైన ఆరాధికులు కాదు, వీళ్ళు అసంపూర్ణమైనటువంటి ఆరాధికులు. అయితే ప్రభు కోరుతా ఉన్నాడు యథార్థంగా ఆరాధించువారు ఎట్లా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ. కాబట్టి యథార్థంగా ఆరాధించేటువంటి ఆరాధికులు కావాలి. అట్టివారే కావాలని ఏం చేస్తానంటే తండ్రి కోరిక ఏంటంటే యథార్థమైన ఆరాధికులు కావాలి, అసంపూర్ణమైనటువంటి ఆరాధికులు కాదు. దేవుని అందలి నిజమైన భయభక్తులు కలిగినటువంటి ఆరాధికులు, దేవుని అంటే నిజమైన ప్రేమ కలిగినటువంటి ఆరాధికులు, దేవుని వాక్యమునకు సంపూర్ణంగా విధేయత చూపించి నడిచేటువంటి ఆరాధికులు, అట్టివారు కావాలని ప్రభు కోరుతున్నాడు.
అట్టి వారు కావాలని ఏం చేస్తున్నాడంటే దేవుడు మనుషులలో ఏం చేస్తున్నాడంటే వెతుకుతా ఉన్నాడు ఇటువంటి వారు కావాలని. ఏం చేస్తున్నాడు? మనుషులు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇటువంటి వారు కావాలని వెతుకుతా ఉన్నాడు. కాబట్టి వెతికి ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నిన్ను నేను ఏం చేస్తున్నాడు? ఆయన కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధం నిర్దోషమే ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంశము మనకి బాగా చెప్పబడింది కదా, వివరించబడింది. వార్షికోత్సవ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ప్రభు ఏర్పరచుకున్నాడు. నన్ను ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడంటే మనము ఆరాధికులుగా నిజముగా ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఆరాధించాలంటే మనము నిజముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే నిజమైన ఆరాధికులు, గ్రహింపుతో ఆరాధించే ఆరాధికులు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే యథార్థంగా ఆరాధించే ఆరాధికులుగా మనం ఉండవలనని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యము తెలియజేస్తాం, దేవుని ఏర్పాటును గురించి తెలియజేస్తుంది దేవుని వాక్యం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఏర్పాటు ముందా, ప్రేమ ముందా? ప్రేమ ముందా, ఏర్పాటు ముందా? ప్రేమ లేకపోతే ఏర్పాటు లేదు. కాబట్టి అక్కడ రాయబడింది, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఏమని రాయబడింది? ఆయన క్రీస్తులో చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏం చేస్తున్నాడంటే మనను ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ ముందు, దాని తర్వాత ఏర్పాటు. కాబట్టి దానికి ఈ యొక్క ఏర్పాటును గురించి యోహాను సువార్త 3:16 మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే ఏర్పాటే లేదు. వితౌట్ లవ్ దేర్ ఈజ్ నో చాయిస్. కాబట్టి మనం కూడా షాప్కి వెళ్తాం. మరి ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనము అయిష్టంగా దేన్ని కొనం? మనం అయిష్టంగా ఒక వస్తువును కూడా కొనం, ఒక చిన్న వస్తువును కూడా కొనం, ఒక చిన్న గుండు పిన్నును కూడా కొన్నాం. మరి మనం గుండు పిన్నును కూడా కొన్నాం. దాని తర్వాత ఒక పిన్నీసును కూడా కొన్నాం ఇష్టం లేకుండా. ఫస్ట్ వీ హ్యావ్ టు లైక్ ఇట్, ఫస్ట్ వీ హ్యావ్ టు లవ్ ఇట్. ఫర్ సమ్ రీజన్, ఫర్ సమ్ పర్పస్ వీ హ్యావ్ టు లవ్ ఇట్. దెన్ కమ్స్ ద చాయిస్. కాబట్టి ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. వితౌట్ లవ్ దెర్ ఈస్ నో చాయిస్. కాబట్టి ఈవెన్ బిఫోర్ యువర్ చూజన్ యువర్ లవ్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ఏర్పరచుకోక ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమించినాడు. ఏం చేసినాడు? ఈవెన్ బిఫోర్ యువర్ చూజన్ యువర్ లవ్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ఏర్పరచుకోక ముందే దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఏం చేసినాడంట? ఏర్పరచుకోక ముందే ఏం చేసినాడు? దేవుడు నిన్ను ప్రేమించు. యు ఆర్ లవ్డ్ బై గాడ్ ఈవెన్ బిఫోర్ యు ఆర్ చూజన్ బై గాడ్. కాబట్టి నీవు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తివి. బికాస్ ఆఫ్ హిస్ లవ్ యు ఆర్ చూజన్. దేవుని ప్రేమను బట్టి నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. వితౌట్ లవ్ దేర్ ఇస్ నో చాయిస్. దేవుని ప్రేమ లేకపోతే ఏర్పాటు అనేదే లేదు. వితౌట్ లవ్ దేర్ ఇస్ నో చాయిస్ ఎట్ ఆల్. కాబట్టి ఫస్ట్లీ హ్యావ్ టు నో వై యు ఆర్ చూజన్, త్రూ వాట్ యు ఆర్ చూజన్. నువ్వు దేని చేత ఏర్పరచబడ్డావు? ప్రేమ చేత ఏర్పరచబడ్డావు. దేని చేత ఏర్పరచబడ్డాం? మనము ప్రేమ చేత ఏర్పరచబడ్డాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము పాటల పుస్తకంలో కూడా పాట పాడినాం కదా. ఈ సాంగ్ షీట్స్లో మీరు ప్రతి ఆదివారం తీసుకురండి. మనకి ఈ సాంగ్ షీట్స్ అప్పుడు పాడడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఈ పాటలో చూడండి 18వ పాట ఉంది కదా, చూడండి. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచన్,
తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది, వాడా మరనిది. మమ్ము ఎడబాయనిది, వాడా మరనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచన్. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. కాబట్టి ప్రభు తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ లవ్ యు ఆర్ చూజన్. యువర్ చాయిస్ ఈస్ త్రూ లవ్. యువర్ చాయిస్ ఈస్ నాట్ త్రూ మెరిట్. యువర్ చాయిస్ ఈజ్ యు ఆర్ నాట్ చూజన్ బికాస్ ఆఫ్ ఎనీ ఆఫ్ యువర్ మెరిట్స్. నీలో ఉన్న అర్హతల్ని బట్టి దేవుడిని నేర్పరచుకోలేదు. యూ హ్యావ్ నో మెరిట్స్ ఎట్ ఆల్. నీలో ఏ అర్హత లేదు దేవుడిని నేర్పరచుకోవడానికి. యూ హ్యావ్ నో మెరిట్ ఎట్ ఆల్. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేం లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కాబట్టి మనం చూస్తున్నాం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదంట. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఈ గాయాలు, పచ్చిపుండ్లు, దెబ్బలున్న వ్యక్తుల దగ్గరికి సహజంగా ఏ మనిషి రావడానికి కూడా మరి ఇష్టపడడు. ఏ మనిషి రావడానికి కూడా ఇష్టపడడు. కానీ కొన్ని రావడానికి ఇష్టపడతాయి. యోబు విషయంలో భార్య కూడా యోబు దగ్గరికి రావడానికి ఇష్టపడలే. భార్య ఏమనింది? యోబు చూడండి ఏమని, చూడండి యోబు గ్రంథము ఆ మాట చదవండి. ఆ శత్రువు అతని దేహమును మొత్తినది, అది చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. చూడండి 4వ వచనం, 2వ అధ్యాయము 3 వచనం, లేకపోతే 4 వచనాలు, 5 వచనాలు మార్చి చదువుదాం. దేవతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినం తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. అందుకే యెహోవా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించుదా? అది యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకలను, అతని దేహంను మొత్తినెడ్లా అతన్ని ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోవున నేను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. 8
అతని భార్య వచ్చి వింకును యథార్థం వదులుకుందువా, దేవుని దూషించే మరణము. అరికాలు మొదలు నడినెత్తి వాళ్ళకి ఏమొచ్చినాయంటే బాధకరమైన కురుపులు వచ్చినాయంట, పుండ్లు. ఇప్పుడు అంతకుముందేమో ఒక రాజులాగా ఉన్నాడు యోబు. ఇప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పుండ్లు వచ్చేసినాయి. ఈ పుండ్లతో బాధపడుతున్నటువంటి భర్త దగ్గరికి భార్య కూడా ఏం చేసింది, రావడానికి ఇష్టపడలే. భార్య కూడా రావడానికి ఇష్టపడకుండా ఒక ఉచితమైన సలహా ఇచ్చింది. ఏంటంటే, అయ్యా దేవుణ్ణి దూషించి ఏమైపోవాలి, నువ్వు చచ్చిపో. భర్తని ఏ భార్య అంటదండి, ఏ భార్య అంటది భర్తను పట్టుకొని చచ్చిపోమని ఏ భార్య అంటది? కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి ఈ భార్య కూడా దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. కానీ కొన్ని ఉన్నాయి, మనం మరి కురుపులతో బాధపడేటప్పుడు కొన్ని ఉన్నాయి, అవి మన దగ్గర రావడానికి ఇష్టపడతాయి. ఏంటవి? లూకాసు వార్త 16వ అధ్యాయం 20-21 వచనం. లూకాసు వార్త 16:20-21. లాజరును ఒక దరిద్రుడెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంటి ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి ఈ వ్యక్తి యొక్క కురుపుల్ని నాకడానికి ఎవరు వస్తున్నారు? భార్య రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అయితే కొన్ని వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? కుక్కలు రావడానికి ఇష్టపడుతున్నాయి. ఆ నీసు వాసనకి కుక్కలు, ఈగలు, దోమలు, పురుగులు తొందరగా ఆకర్షించబడతా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎంత వేదన. ఇటువంటి వారిని ఎవరు ఏర్పరచుకోగలరు? హూ కెన్ చూస్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేని వ్యక్తిని ఎవరు ప్రేమించగలరు? హూ కెన్ లవ్ దట్ పర్సన్? నో మెరిట్ ఎట్ ఆల్. ఏ యోగ్యత లేదు మన జీవితంలో దేవుని చేత ఏర్పరచబడ్డానికి. వీ హ్యావ్ నో మెరిట్ ఎట్ ఆల్. కాబట్టి మనలో ఏ యోగ్యత లేదు. నార్ బై అవర్ ఎడ్యుకేషన్, నార్ బై హై ప్రొఫైల్ జాబ్, నార్ బై అవర్ వెల్త్, నెదర్ బై ఎనీథింగ్ ఆఫ్ వాట్ బిలాంగ్స్ టు అస్. మనకు చెందిన దేనిని బట్టి, మన చదువుని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన స్థితిగతులను బట్టి, మన ఆస్తిని బట్టి కాదు. వీఆర్ నాట్ చూజన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని దృష్టిలో ఒక మానవుడు ఎట్లా ఉన్నాడు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో ఉండినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని దృష్టిలో. వై? బికాస్ అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి మరి ఆ పాపముతో, అపరాధంతో చచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు యోబు భార్య దృష్టిలో తన భర్త మృతమైన వాడిగానే ఉన్నాడు. ఎట్లున్నాడు తన భర్త? ఎట్లున్నాడు? నువ్వు బతికితే నువ్వు బ్రతకడం వల్ల ఏం ప్రయోజనం లేదన్నాడు. అంటే హీ ఈజ్ లైక్ ఎ డెడ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ హర్ వైఫ్. తన భార్య దృష్టిలోనే ఒక మృతమైన వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు యోబు. దేన్ని బట్టి? రోగాన్ని బట్టి. దేన్ని బట్టి? రోగాన్ని బట్టి తన భార్య దృష్టిలో ఎట్లున్నాడు? తన భర్త ఎట్లున్నాడు భార్య దృష్టిలో? చచ్చిన వ్యక్తిలాగా ఉన్నాడు. ఈయన వల్ల నాకేం ప్రయోజనం, ఈయన వల్ల నాకేం ప్రయోజనం, ఈయన వల్ల నాకు సుఖమే లేదు, ఈయన వల్ల నాకు ఇంకా చాకరీ ఎక్కువైపోతా ఉంది కదా. కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటారు, ఈయన వల్ల నాకేమైపోతుంది, చాకరీ ఎక్కువైపోతా ఉంది, బట్టలు మార్చాలా, ఈగలు రాకుండా చూసుకోవాలా, ఫెనాయిల్ నీళ్ళు చల్లాలా. అప్పుడు ఫెనాయిల్ లేదులేండి, డెటాల్ ఇప్పుడు ఉన్నాయి. మరి ఆ దినాల్లో ఏం వాడేవాళ్ళు? ఈగలు రాకుండా, దోమలు రాకుండా. కాబట్టి మనం చూస్తున్నాం. మరి ఇవన్నిటిని చూసుకోవాలి. ఈయన వల్ల నాకు చాకరీ ఎక్కువైపోతా ఉంది, చచ్చిపోవట్లేదే. ఎంత భయంకరమైనటువంటి విషయం. ఒక భార్య దృష్టిలో భర్త చచ్చినవాడిగా మారిపోయినాడు, బతుకున్నప్పటికీ చచ్చినవాడిగా మారిపోయినాడు. అట్లనే ఒక పాపి కూడా దేవుని దృష్టిలో ఎట్లున్నాడు తెలుసా? బ్రతుకున్నప్పటికీ భౌతికంగా ఎట్లున్నాడు? చచ్చినవాడిగానే కనబడుతున్నాడు దేవునికి. కారణం ఏంటంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మరి పరిశుద్ధతే లేదు. ప్రతి అవయవంలో పాపం ఉంది. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, అక్కడ మానవుని జీవిత శరీరంలో ఉన్న ప్రతి అవయవంలో పాపం ఎట్లు నివసిస్తూ ఉన్నదో అక్కడ రాయబడతాను. రోమా 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించబడేవాడు లేడు, దేవుని వెతుకోవడం లేడు, అందరు త్రోవ తప్పి
ఏకముగా పనికిమాలిన వారైరి, మేల్చేవాడు లేడు, ఒక్కడైన లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ 12వ వచనము మానవుడి యొక్క నడకను గురించి తెలియజేస్తూ ఉంది. అందరూ ఏమైపోయినారంట? త్రోవ తప్పిపోయినారు, పాపపు మార్గాలను ఎంచుకున్నారు, నీతి మార్గాలను వదిలిపెట్టి. రెండోదిగా 13వ వచనంలో మానవుని నోరు మరి సమాధిలాగా ఉందంట. ఎట్లా? సమాధిని తెరిస్తే మంచి వాసన వస్తుందా అండి? సెంటు వాసన వస్తుందా? దుర్గంధము వస్తుంది, దుర్వాసన వస్తుంది. కాబట్టి మానవుని నోరు, మరి మానవుని యొక్క మాటలు ఎంతో చెడుతనంతో మరి దుష్టత్వంతో నిండుకున్నవి. అంత మాత్రమే కాదు, వారు నాలుకతో ఏం చేస్తారంట? మోసం. తల్లిదండ్రులు మోసం చేసిన నాలుక, భార్యను మోసం చేసిన నాలుక, భర్తను మోసం చేసిన నాలుక, పిల్లల్ని మోసం చేసిన నాలుక, మరి గురువులను మోసం చేసిన నాలుక, దేవుని ప్రియులను మోసం చేసినటువంటి నాలుక, దేవుణ్ణి మోసం చేసినటువంటి నాలుక. కాబట్టి మానవుని నాలుక ఎంత పాపంతో, నోరు ఎంత పాపంతో నిండుకున్నదో మనం చూస్తుంటున్నాం. వారి పెదవుల కింద ఏముందంట? పెదవుల కింద సర్ప విషం ఉందంట. సర్పానికి ఉన్నట్లుగానే మరి మానవుని యొక్క పెదవుల కిందంట విషము దాగుందంట. కొన్నిసార్లు మనం కొన్ని మాట్లాడడానికి మనము సమయం కోసం కనిపెడతాం కదా. ఎవరినైనా కొన్ని మాట్లాడడానికి మాటలు పెదవు కింద పెట్టుకుంటాం. మాటలు ఎక్కడ పెట్టుకుంటాం? ఎక్కడ దొరుకుతారో ఎక్కడ దొరకంగానే మనం పెదాల కింద పెట్టుకున్న మాటలు ఉంటాయి కదా, అవి కక్కేస్తాం కదా. కాబట్టి మానవుని జీవితం అది. అంత మాత్రమే కాదు, 14వ వచనం వారి నోటి నిండా ఏమున్నాయంట? శపించుట ఏమున్నాయంట? పగయు ఉన్నాయి. కాబట్టి పగ, నోట్లో పగ ఉంది. నేను ఏదన్నా ఒకటి చేయాలి, ఏదన్నా చేయాలి. పగ, మానవుడి జీవితం పగతో కూడినటువంటిది. అంత 15 రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టం వారి మార్గం, శాంతి మార్గం వారు ఎదుట, వారి కన్నులు ఎదుట దేవుని భయము. ఇది మానవుని జీవితం. ఇటువంటి మానవుడిని ఎవరు ప్రేమించగలరు? ఇటువంటి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కురుపులతో, పాపం అనే కురుపులతో నిండినటువంటి వ్యక్తుల్ని ఎవరు ప్రేమించగలరు? కుక్కలు తప్పించి, ఈగలు తప్పించి ఎవ్వరు ప్రేమించలేటువంటి వాళ్ళు. ఎవరు? కుక్కలు, ఈగలు తప్పించి ఎవరు కూడా ఇటువంటి మానవుడిని ఏం చేయలేరు, ఎవరు కూడా ప్రేమించలేరు. లాజరు అనేటువంటి దరిద్రుడి దగ్గరికంట ఏమొస్తున్నాయంట? మనుషులు వస్తున్నారండి. మనుషులు కాదు, ఎవరు వస్తున్నారు? కుక్కలు వస్తూ ఉన్నాయి. యోబుకి కురుపులు వచ్చినాయి, బాధకరమైన కురుపులు. భార్య వచ్చిందండి దగ్గరికి, దూరం నుంచి సలహా ఇస్తుంది. ఇప్పుడు యోబు భార్య దృష్టిలో చచ్చిన వాడితో సమానంగా మారిపోయినాడు. కనికరం లేని భార్య, దయలేని భార్య. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ప్రేమ లేని భార్య. అయితే నీవు నేను కూడా ఇటువంటి వారమే, పాపము చేత, అపరాధం చేత చచ్చినటువంటి వారు. శరీరంలో ప్రత్యేకంలో పాపం అనేటువంటిది మనల్ని ఏలుతూ ఉంది. మరి పాపము మనం పాపం చేత ఏలబడుచున్నటువంటి వారు, పాపమును ఏలుచున్నటువంటి వారు. అటువంటి వారమైనటువంటి మనల్ని ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏ యోగ్యత, ఏ అర్హత లేదు. నన్నెత్తి అర్కాల వరకు ఎక్కడ కూడా మంచితనం లేదు. ఎక్కడ కూడా దేవుడు కోరినటువంటి మంచితనము, దేవుడు కోరినటువంటి జీవితం. ప్రేమ చేత మనం క్రీస్తులో ఏం చేయబడ్డామంట? మనము ఏర్పరచబడ్డాం. కాబట్టి నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. ఎట్లా ఏర్పరచబడ్డావు తెలుసా? బికాజ్ ఆఫ్ లవ్, బికాజ్ ఆఫ్ నో మెరిట్స్. ఏ అర్హతను బట్టి కాదు నువ్వు ఏర్పరచబడింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ నాట్ మ్యాన్స్ లవ్, మానవుని ప్రేమను బట్టి కాదు, కానీ బికాజ్ ఆఫ్ దైవ ప్రేమ, దేవుని ప్రేమను బట్టి. బికాజ్ ఆఫ్ గాడ్స్ లవ్ యు ఆర్ చూసన్. దేవుని ప్రేమ నీ మీద లేకపోతే నిన్ను దేవుడు ఏర్పరచుకునేవాడే కాదు. వితౌట్ లవ్ యూ కెనాట్ బి చూసన్. ప్రేమ లేకపోతే నువ్వు ఏర్పరచబడలేవు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం, ఫస్ట్లీ యు ఆర్ చూసన్ బికాజ్ ఆఫ్ లవ్. దో యూ హ్యావ్ నో మెరిట్స్. నీకు ఏ అర్హత లేనప్పటికీ, ఏ యోగ్యత లేనప్పటికీ, నీలో స్వస్థత కొంచెమైనా లేనప్పటికీ, నీ నోరు గొంతుకు తెరిచిన సమాధి వలె ఉన్నప్పటికీ, నీ పెదవుల కింద సర్ప విషయం ఉన్నప్పటికీ, నీ నాలుక మోసకరమైనప్పటికీ, శాంతి మార్గం నువ్వు ఎరగనప్పటికీ, రక్తము చిందించడానికి నీ పాదములు పరిగెత్తేవిగా ఉన్నప్పటికీ, ఇతరులను నష్టపరిచే వ్యక్తిగా ఉన్నప్పటికీ, త్రోవ తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ, దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు.
కాబట్టి దేవుని ఏర్పాటును గుర్తించు, దేవుని ఏర్పాటును గుర్తించు. అసలు నువ్వు ఎవరివో నువ్వు తెలుసుకోవాలి దేవుని ఏర్పాటును గుర్తించాలి. ఇది మానవుని యొక్క నిజస్థితి అయి ఉంటా ఉన్నది. అయినప్పటికీ నీ ప్రేమ కలిగినటువంటి దేవుడు, గెట్ హీ లవ్డ్ యు, అయినప్పటికీ నీ దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఉదయకాల సమయంలో దేవుడిని ఆరాధించడం కొరకైనటువంటి మూల ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. స్వస్థత లేని నిన్ను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేని నిన్ను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చుంటున్నాడు. కాబట్టి నీ ఏర్పాటు ఎంత గొప్పదో ఆలోచించు, నీ ఏర్పాటు ఎంత ఉన్నతమైందో ఆలోచించు, నీ ఏర్పాటు ఎంత గొప్పదో ఆలోచించు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తాను, హాస్పిటల్స్లో కానీ చెత్త కుండీల్లో కూడా చాలాసార్లు కొంతమంది తల్లిదండ్రులు వీరు ఇష్టం లేని బిడ్డల్ని చెత్త కుండీల్లో, దాని తర్వాత మరి హాస్పిటల్స్లో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. అనాథలుగా వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు చాలా. అసలు ఇట్లనే ఒక సహోదరికి ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ ఉంటే చెత్తకుండలో నుంచి ఒక పాప ఏడుపు వినపడింది, క్రైస్తవ మన సహోదరిని. అయితే ఏందబ్బా ఈ చెత్తకుండలో నుంచి ఎక్కడ చుట్టుపక్కల ఏదైనా చూస్తే చెత్తకుండలోంచి శబ్దం వస్తుంది. చెత్తకుండలోకి చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెత్తకుండలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉందంట. చెత్తకుండీలో. ఎంత నిర్దయలేని తల్లి, ఎంత ప్రేమను చంపుకున్నటువంటి తల్లి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే ఆ ఉదయకాలం ఆ బిడ్డని ఇంటికి తెచ్చుకుంది, తన బిడ్డలాగా పెంచుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి మనం చూస్తుంటాం ఆ బిడ్డ ఇప్పుడు యవనస్త్రాలు అయింది, చదువుకుంటా ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుని ఏర్పాటు ఎంత గొప్పది. ఒక మానవుడే అంత కనికరించి అంత ప్రేమించగలిగితే నిన్ను దేవుడు ఎంత ప్రేమించినా ఎంత కనికరిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ఏర్పాటు ప్రేమ చేత నువ్వు ఏర్పరచబడ్డావని, స్వస్థత లేని నువ్వు ప్రేమ చేత ఏర్పరచబడ్డావని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు నామమున పేరిట మనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడవక నీ ఎడల ఏం చెప్తున్నాను, శాశ్వతమైనటువంటిది దేవుని ప్రేమ. మార్పు కాలాలను బట్టి పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు. భర్త ప్రేమ కాలాలను బట్టి పరిస్థితులను బట్టి మార్పు చెందుతుంది. యోబు భార్య ప్రేమ మారిపోయింది కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, అనారోగ్య స్థితిని బట్టి. యోసేపు అన్నల ప్రేమ తగ్గిపోయింది కాలాలని బట్టి, పరిస్థితులను బట్టి. చిన్నప్పుడు అంతా కలిసే ఉన్నారు, యవన కాలం వచ్చేంత వరకు అంతా బాగానే ఉన్నారు, కలిసి ఉన్నారు. నా తమ్ముడని నా అన్నని బాగానే కలిసే ఉన్నారు. కానీ ఒక వయసు వచ్చింది, వారు సొంత తమ్ముడిని ద్వేషించడం మొదలుపెట్టినారు. సొంత తమ్ముడు, ఒక తండ్రి పిల్లలు. కయీను ఏబేల్ని ద్వేషించినాడు, ఒకే తండ్రి పిల్లలు, ఒకే తల్లి పిల్లలు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఏశావు యాకోబుని ద్వేషించినాడు, ఒకే తల్లి పిల్లలు, కౌల పిల్లలు అందులో. అయినప్పటికీ మరి ఒకరొకరు మరి ఏశావు యాకోబుని ద్వేషించినాడు, చంపజూచినాడు. మానవుని ప్రేమ ఇది. దిస్ ఈజ్ మ్యాన్స్ లవ్. ఇది మానవుని ప్రేమ. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ మారనిది, శాశ్వతమైనది. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చుంటున్నాం. ప్రేమ చేత దేవుడు ఏర్పరచుకున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటి అంటే, నీవు నీ పాపం వల్ల వచ్చే శిక్ష నువ్వు పొందకుండా ఉండాలని, నీవు మరణంలోనికి పోకూడదని దేవుడు ఏం చేసినాడు తెలుసా, విడవక నీ ఎడల ఏం చెప్పినాడు, కృప చెప్తావచ్చు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే ఏం చేయబడినారంట, మీరు రక్షించబడినారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు ఏం చేయబడినారు, రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని ఏమైందంటే ఇది వరమే, దేవుని వరమే. కాబట్టి దేవుడు రక్షణలోనికి నిన్ను నడిపించినాడు కృపచేత. కాబట్టి దేవుని రక్షణలోని నడిపించినాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి 24వ వచనం. రోమా 3:24. కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ నిన్ను కృప పొందినట్లుగా చేసింది. నిన్ను శాశ్వతమైన స్వస్థత లేని నిన్ను ప్రేమించినటువంటి దేవుని ప్రేమ రెండోదిగా నీవు కృప పొందే వ్యక్తిగా చేసిందంటే, ఏం పొందే వ్యక్తిగా చేసింది, కృప పొందే. ఈ కృప ద్వారా ఏం కలిగిందంటే మనకి రక్షణ కలిగిందంటే, కృప ద్వారా ఏం కలిగింది మనకి
రక్షణ. మరి అనీతిమంతులమైనటువంటి మనలను కృప ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తూ వచ్చింటున్నాడు. అందుకే రోమా 3:24 మనం చూస్తుంటున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా ఏం చేయబడుతున్నారంట? నీతిమంతులుగా తీర్చబడు. ఒక పాపి దేవుని కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. కారణం ఏంటి అంటే దేవుడు తన కృపను బయలుపరిచినాడు. అందుకే తీతు పత్రికలో సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బయలుపరచబడింది. క్రీస్తు యేసు రూపంలో ఏం చేయబడింది? అది బయలుపరచబడింది. అదే తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ఏమైందంట? ప్రత్యక్షమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. రక్షణకరమైన దేవుని కృప ఏంటా? అది రక్షణకరమైన దేవుని కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1